ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. కళలు మేలుకునే వరకే, అలలు తీరం చేరే వరకే, పరుగు గమ్యం చేరే వరకే, ఒంటరితనం తోడు దొరికే వరకే. కానీ అత్తమ్మ చేతి వంట ఈ జన్మ నుంచి మరో జన్మ వరకు కూడా గుర్తుంటుంది తెలుసా? మరి అలాంటి అత్తమ్మ చేతి వంటను ప్రతిరోజు ఎంతో రుచికరంగా చేసి చూపిస్తుంది మన అత్తమ్మ స్పెషల్ చట్పట్. ఈ రోజు మనందరికీ రుచికరమైన వంట చేయటానికి వచ్చేస్తున్నారు మన అత్తమ్మ పార్వతి అత్తమ్మ. అబిట్స్ లో ఉంటున్నారు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేసి ఇవాళ వంట ఏంటో కనుక్కుందామా? హాయ్ అత్తమ్మ. హలో ప్రవీణ, బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నాను అత్తమ్మ. మీ అందమైన పేరు మీ నోటితో? పార్వతి. నేను చెప్పేశాను కానీ మీ నోటితో విద్దామని. మా అత్తమ్మ చాలా యంగ్. ఊరికే అంటే నేను అత్తమ్మ అంటే ఆవిడ కొడుకునిచ్చే అత్తమ్మ కాకుండా మేనత్తలు కూడా ఉంటారు కదా, అలా అత్తమ్మ. ఓకే, థ్యాంక్ యూ. అత్తమ్మ మనసులో మాట కనిపెట్టేసా నేను. మేనకోడళ్ళు కదా, అలాగే ఉంటది. అయ్యో సూపర్ అత్తమ్మ. మా యంగ్ అత్తమ్మ సంగతులు ఏంటో కనుక్కుందాం. పార్వతి అత్తమ్మ, ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్. ఖాళీ టైంలో అదేం చేస్తారు? నా హాబీస్ కుట్లు, అల్లికలు, ఇంకా హెయిర్ స్టైల్స్ బాగా ట్రై చేస్తుంటాను. మా అమ్మాయిని చంపేస్తుంటాను డైలీ. అవునా? మీ అమ్మాయి జుట్టు బాగుంటుందా? బాగుంటుంది. పెద్ద జుట్టా? షార్టే గానీ షార్టే బాగుంటది డిజైన్స్ కి. సో రోజు కూర్చోబెట్టి జల్లేసేస్తా ఉంటారు. అది నాకు దొరకదు. వద్దమ్మా అని వెళ్ళిపోద్దా? మీరు కనపడగా నాకు హెయిర్ స్టైల్ వద్దు అనేస్తుంది. నేను ఫ్రీ కాగానే ఈ మీద నా మీద ఎక్స్పెరిమెంట్ కి వస్తుందని చెప్పేసి అది తప్పించుకొని బుక్కులు పట్టుకొని కూర్చుంటాను. అప్పుడైతే రాను నేను అని చెప్పేసి ఆమె చూడి. నిజమే కదా, చదువుకుంటే అంతకన్నా మనకి ఇంకేం కావాలి? చదువుతుంది పాపం, ఏమేస్తానులే జడ. డ్రెస్సెస్ స్టిచ్చింగ్, మోడల్స్ ట్రై చేస్తుంటాను, బ్లౌజెస్ స్టిచ్చింగ్. సూపర్. ఇంకేంటి అసలు మీ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో. ఒక డిజైనర్ ని, ఒక హెయిర్ స్టైలిస్ట్ ని, ఒక మేకప్ ఉమెన్ ని ఇంట్లోనే పెట్టుకుంది, అన్ని అమ్మ రూపంలో కదా. కానీ అలా నచ్చదు కదా, లేకపోతేనే కొట్టుకెళ్ళారు. ఇంట్లో ఉంటే దాని విలువ ఏం అర్థం కాదు. కొంచెం పెద్దామనివ్వండి. సూపర్ అబ్బా, అంత మమ్మే. ఇంకా ఏమక్క ఇప్పుడు కూడా చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, అంత మమ్మీనే డిజైన్ చేసింది నా డ్రెస్, మమ్మీనే నన్ను మేకప్ చేసింది అని చెప్తుంది. కానీ తను టైం ఇవ్వడానికి మాత్రం వద్దు. సరే అత్తమ్మ, ఈ రోజు మరి మా కోసం ఏం వంటకం చేస్తున్నారు? చాలా సమ్మర్ గా ఉంటది కాబట్టి ఇప్పుడు ఏం తిన్నా కూడా నీళ్లు దాహం అవుతూ ఉంటది. పాలకూర బెండకాయ కర్రీతోని చపాతీ రోటీస్ కి చాలా బాగుంటది. దాహం చాలా తక్కువగా ఉంటది. పాలకూర బెండకాయ అసలు అంటే కాంబినేషన్ బాగుంటుందా? చాలా బాగుంటది. తిన్నాక మీరే చెప్తారు. జిగురు వస్తుందని మనం దాన్ని పులుసు లేకపోతే కొంచెం ఆరబెట్టి ఇగురు అలానే చేస్తాం కదా. ఇది ఆరబెట్టే కర్రీ చేస్తాం. ముక్కలు కోసి ఆరపెట్టి నైట్ కి ఆరపెట్టేస్తే మార్నింగ్ కర్రీకి మనకి ఈజీగా అయిపోతుంది. ఈ సమ్మర్ లో మనకు దాహం చాలా తక్కువ అవుతుంది దానివల్ల. ఆ కూర తినటం వల్ల, పాలక్ బెండకాయ కూర సమ్మర్ లో చేసుకొని తినటం వల్ల ఆ రోజు కొంచెం దాహం తక్కువగా వేస్తుంది. మరి కనపడినప్పుడల్లా బాటిల్ తీసుకొని తాగేయాల్సినంత అవసరం ఉండదు. హెల్త్ కూడా చాలా మంచిది. అవునా అత్తమ్మ? అవును, బెండకాయ మ్యాథ్స్ బాగా వచ్చేస్తాయి. నేనైతే మ్యాథ్స్ ఎగ్జామ్ వారం రోజుల ముందంతా ఓన్లీ బెండకాయ ఎగురు, బెండకాయ కూర, బెండకాయ పులుసు, బెండకాయ ఏదో చదివితే వస్తాయి కదా. ఆహా, బెండకాయ తింటే లెక్కలు వస్తాయని పిచ్చిగా. పాలకూర కూడా మెమొరీ పవర్ పెంచుతుంది, అలాగే మినరల్స్. అందమైన కళ్ళ కోసం పాలకూర తినాల్సిందే కదా. సరే అత్తమ్మ, మా ఇద్దరు మాట్లాడుతుంటే టైం అయిపోతుంది. మరి ముందుగా పాలకూర బెండకాయ కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పాలక్ బెండకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కడిగి శుభ్రం చేసుకున్న పాలకూర, బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తాలింపు గింజలు, ఉప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి పొడి, పసుపు, నూనె. ఇది నువ్వులు, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి అంతా మిక్స్ చేసింది. అన్ని రకాలు కలిపేసాను. లేదు అంటే మామూలుగా అందాజుగా మీరు చూసుకొని వేసుకోవచ్చు. అత్తమ్మ, వంట చెప్పొచ్చు కదా, నేను ఆల్రెడీ చెప్పేసాక కావాల్సిన పదార్థాలు. ఓకే, స్టవ్ మీద బాండ్లీ పెట్టండి. చూడు అత్తమ్మ, అన్ని మళ్ళీ నేను చెప్పినవి అన్ని మళ్ళీ తీసి చెప్తోంది. అంటే నేను చిన్న అత్తమ్మని కదా, ఇంకా ప్రాక్టీస్ రాలేదు. అబ్బో, ఎందులో ప్రాక్టీస్ రాలేదు అత్తమ్మ? వంటలోనా, వంట చేయటంలోనా? చెప్పటంలో. సరే అత్తమ్మ, ఇప్పుడు కావాల్సిన పదార్థాలు అన్నీ అయిపోయాక ముందుగా మన స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం.
సో ఈ చపాతీలో బాగుంటుంది అత్తమ్మ కూర. చపాతీ జొన్న రొట్టె చాలా బాగుంటది, రైస్ లెక్క కూడా బాగుంటది, అంతకంటే అందులో ఎక్కువగా బాగుంటది. ఈ కాంబినేషన్స్ లో ఆయిల్ వేసుకుందాం కొంచెం. ఏనా అత్తమ్మ నేను ఇంకొంచెం చాలు. ఈ సమ్మర్ లో ఆయిల్ ఎక్కువ తింటే దాహం ఎక్కువ అవుతుంటది. అవునా, అందుకని కొంచెం లిమిటెడ్. ఎంత ఆయిల్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే అంత మనకు దాహం తక్కువగా ఉంటుంది. ఓకే. ఆయిల్ వేడాక పోపు గింజలు. ఓకే, అవునత్తమ్మ ఇందాక మీరు ఆ పౌడర్ గురించి ఏదో చెప్పారు, ఏమేమి వేస్తారు ఆ పౌడర్ లో? ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం పొడి, నువ్వుల పొడి. నువ్వులు, జీరా, ధనియా, అలానే కొద్దిగా కారం వేసి పౌడర్ లాగా చేసి పెట్టేశారు అత్తమ్మ పౌడర్ ని. సో ఆయిల్ వేడెక్కిన వెంటనే కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. అత్తమ్మ వంట చేసేటప్పుడు మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా ఇంట్లో? ఎవరు చేయరు, అర్థమైంది నాకు. కరెక్ట్ గా చీర దోపి పెట్టి మొత్తం ఇక్కడ పెట్టే ఇంగ్రీడియంట్స్ నాకు ఒక్కదంటారు, తోటే వెళ్ళి నాతో వేపిస్తారు కదా. నువ్వు పని చెయ్యి, నేను చెప్తాను ఎలా చేయాలా అన్నారు మా అత్తమ్మ. అప్పుడు మా పాప ఎలాగా చేయదు కదా, మీ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తామని చేయించండి అత్తమ్మ. తర్వాత దానికి ఒక్కసారి వంచటం. ఎల్లిపాయలు హాఫ్ గా కట్ చేశారు, అంటే వెల్లుల్లిపాయలు. పోపు మాడిపోద్ది, వేసేద్దాం. తొక్క తీసేసి ముక్కల్లాగా కట్ చేశారు. అండ్ పాలక్ వెల్లుల్లి కాంబినేషన్ ది బెస్ట్ కాంబినేషన్ అండి. ఇప్పుడు ఏం వేద్దాం? ఉల్లిపాయ ముక్కలు. ఇవి ఉల్లిపాయలు చాలా లేట్ గా వేగుతాయి ఎప్పుడైనా, అందుకు కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఓకే, కొంచెం ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ మీరే వేయండి అత్తమ్మ. సాల్ట్ మాత్రం నేను వేయను, ఎందుకంటే ఉప్పు చూసాక ఉప్పు ఎక్కువైందంటే నువ్వే వేసావుగా అంటారు. సరిపోయింది. ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ రాగానే అల్లం వెల్లిపాయ 1 స్పూన్ అల్లం. ఓకే, ఉల్లిపాయల్లో కొంచెం వెల్లుల్లిపాయలు ఫస్ట్ వేసాము, అవి వేగిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఉప్పు వేసాము కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిరపకాయలు. కొంతమంది తక్కువగా కారం తింటారు, కొంతమంది ఎక్కువగా తింటారు, దానికి అది ఎవరిష్టం వాళ్ళు చేసుకో. ఇంకోటి సమ్మర్ లో ఎక్కువగా ఎండు కారం పొడి తీసుకోవడం వల్ల కూడా దాహం ఎక్కువ అయిపోతుంది. పచ్చి కారం వల్ల అయితే బాగుంటుంది, తక్కువగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. పచ్చిమిర్చి ఎక్కువ వేసారు, కారం తక్కువ వేయొచ్చు అని. తర్వాత బెండకాయ. ఇప్పుడు బెండకాయలు వేస్తాం. ఇది ఎక్కడ చూసి నేర్చుకున్నారు అత్తమ్మ మీరు? నాకు మా ఫ్రెండ్ నేర్పించారు. నార్త్ ఇండియనా మీ ఫ్రెండ్? లేదు, అంటే ఆమె మార్వాడీస్ దగ్గర నేర్చుకున్నాను. అది సంగతి నేను చెప్తాను అనుకున్నానా, ఎందుకంటే కొంచెం పాలక్ కాంబినేషన్ వాళ్ళు ఎక్కువగా వాడతారు, చేస్తుంటారు కదా ఎక్కువ. ఎందుకు పాలక్ చాలా మంచిది కూడా. పాలక్ బాగా వేగాలి అత్తమ్మ ఇవి కొంచెం. సో బెండకాయ వేగింది కదా అత్తమ్మ బాగా. ఇప్పుడు పాలకూర వేసేయండి. ఇది కూడా కొంచెము తడి ఆరనిచ్చి తీసుకోవాలి. మనం శుభ్రం చేశాక తడి ఆరపెట్టేయాలి. తడి ఆరపెట్టేసి పాలకూర వెంటనే వేగిపోతుంది కదా, 2 minutes 2-3 minutes అంతే. కొంతమంది గ్రీన్ గా ఉండాలి అనుకుంటారు కర్రీ. అవును, అలాంటి వాళ్ళు పసుపు వేసుకొని అవసరం లేదు. లేదు అనుకుంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు. ఓకే. కొంతమంది పిల్లలు గ్రీన్ గా చాలా ఇష్టపడుతుంటారు. సో ఫైనల్ గా మనం అనుకున్న పౌడర్ వేస్తామా? ఫైనల్ గా అనుకున్న పౌడర్ వేసి స్టాప్. జీరా, ధనియా, ఎండుమిర్చి, నువ్వులు అన్ని కలిపి పౌడర్ చేసాము. ఆ పౌడర్ సో పౌడర్ వేసే కూర లుక్కే మారిపోయింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పొడి పొడిగానే ఉంటుందా అత్తమ్మ? పొడి పొడిగానే ఉంటది. కొంచెం డైట్ కంట్రోల్ చేసేటోళ్ళకి చాలా మంచిది. స్టవ్ ఆఫ్ అయినా ఓకే. మన పాలక్ బెండకాయ కూరని బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇది చపాతీలో బాగుంటుంది, మీరు అన్నట్టు అన్నంలో కూడా బాగుంటుంది. అలా వేడివేడిగా సాల్ట్ వేస్తాము, పర్వాలేదు. ప్రవీణ, ఇది పాలకూర బెండి కర్రీ.
ఓకే, సో నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి కదా. డైట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా. బాగుంది. మీరు అన్నట్టు డెఫినెట్గా లైట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ పాలక్ బెండకాయ కూర వండుకొని తినాలి. ఎందుకంటే ముక్కలా కరకరలాడుతూ పాలక్ అక్కడక్కడ తగులుతూ ఆకు మీరు వేసిన ఆ పౌడర్ నువ్వులు కానివ్వండి ఆ ఫ్లేవర్ ఎంత బాగుందో అసలు చాలా టేస్టీగా ఉంది. సో చూసారు కదా మా అత్తమ్మ తయారు చేసిన పాలక్ బెండకాయ కూర. మీ అందరికీ నచ్చేసిందా? మరి మీరు కూడా తయారు చేసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. పాలక్ బెండకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కడిగి శుభ్రం చేసుకున్న పాలకూర, బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తాలింపు గింజలు, ఉప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి పొడి, పసుపు, నూనె. పాలక్ బెండకాయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడికిన తర్వాత తాలింపు గింజలు వేసి వేగిన వెంటనే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత దానిలో సరిపడినంత ఉప్పు వేసి మరికొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి బెండకాయ బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో పాలకూర, కొద్దిగా పసుపు వేసి కొంచెం సేపు వేయించిన తర్వాత నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి పౌడర్ ని వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. అంతే, రెడీ అయిన పాలక్ బెండకాయ కూరని ఒక బౌల్లోకి తీసుకోండి. ఎంతో రుచికరమైన పాలక్ బెండకాయ కూర రెడీ. పార్వతి అత్తమ్మ, మీరు తయారు చేసిన ఈ పాలక్ బెండకాయ కూర చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఇంత మంచి వంటకం మా అందరికి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు మా అత్తమ్మ స్పెషల్ చట్పట్ కార్యక్రమం నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఈ రోజు మేము తయారు చేసిన పాలక్ బెండకాయ కూర మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ అత్తమ్మ స్పెషల్ చట్పట్ అని టైప్ చేయండి, లేదా పాలక్ బెండకాయ కూర అని టైప్ చేయండి. అంతే, ఈ వంటకం మేము ఎలా తయారు చేసామో మీరు చూసేయచ్చు. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.